నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టారో ట్రేడర్ శ్రీజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే శ్రీజ గారు మీరు ఇందాక మాట్లాడుతూ స్విచ్ వర్డ్స్ గురించి చెప్పారు. అలాగే ఏంజెల్ నంబర్స్ గురించి చెప్పారు. అవును. అలాగే రిపీటెడ్‌గా ఒక నంబర్ కనిపిస్తే సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ ఏంటి అనేది చెప్పారు కదా! అంటే 1111 లేదా అవునవును. 2222, 3333 యెస్. అలా మీరు నంబర్స్ వాటి మీనింగ్ కూడా ఉంటుందొకటి అని చెప్పి మీరు చెప్పారు. సో, ఇప్పుడు అలా మనకి రిపీటెడ్‌గా కనిపించే నంబర్స్ కానీ, లేదు ఏదైనా మనం ఒక పని చేయాలి, లేదంటే ఎందులో అయినా సక్సెస్ అవ్వాలి అంటే మనం రిపీటెడ్‌గా అనుకోవాల్సిన నంబర్స్ కానీ, ఈ ఏంజెల్స్ నంబర్స్ గురించి ఒకసారి మీరు యాహ్! చెప్పండి. ఇప్పుడు మీరు ఆల్ వన్స్ చూసుకుంటే అంటే హ్మ్. 1111 నంబర్ తీసుకుంటే అది నంబర్స్‌లోనే అతి శక్తివంతమైనది. అలాగే చాలా పవర్‌ఫుల్ మీనింగ్ కలిగిన ఒక నంబర్ అన్నమాట. ఓహ్! అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందే చెప్పాను. ఆ! మనం ఆల్‌వేస్ పాజిటివ్ థింకింగ్‌లోనే ఉండాలి. అవును. మీరు పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఒక సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు రిపీటెడ్‌గా 1111 నంబర్ కనిపించిందనుకోండి ఆల్ వన్స్ హ్మ్. అది మేబీ మనం కార్ నంబర్స్ అవును. కానివ్వండి, మనకొచ్చే బిల్స్ కానివ్వండి, హ్మ్. మన టైం ఫోన్‌లో కనిపించే హ్మ్. టైం కానివ్వండి, అలా ఎప్పుడైనా ఫ్రీక్వెంట్‌గా మనం ఇంటెన్షనల్‌గా ఆ టైం అయ్యేసరికి అదే. ఇంత అయింది అని చూస్తూ నాకు ఉండడం అనిపించింది కాదు. అలా హ్మ్. కాదు. హ్మ్. అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ హ్మ్. నంబర్ కనిపిస్తే ఏంటంటే అదొక మాస్టర్ నంబర్ అన్నమాట. ఓకే. 1111 అనేది స్పిరిచువాలిటీలో ఒక మాస్టర్ నంబర్. హ్మ్. సో, అలా కనిపించినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే గనక యూ ఆర్ ఆన్ ద రైట్ పాత్. ఓకే. మీరేదైతే ఆలోచన చేస్తున్నారో అది సరైనదే. హుహు. కరెక్ట్ పాత్‌లోనే ఉన్నారు. చెయ్యండి. మంచే జరుగుతుంది. కాన్ఫిడెన్స్‌తో ఉండండి. యూనివర్స్ సపోర్ట్ ఉంది. థిస్ ఈస్ ద రైట్ టైమ్ అనేది ఒక మెసేజ్ అన్నమాట. హ్మ్. సో, అందుకే నేనేం చెప్పాను ఇందాక, ఎందుకు పాజిటివ్‌గా ఆలోచించాలని అనుకుంటే, యాహ్! హ్మ్. ఇప్పుడు ఇఫ్ యూ థింక్ నెగెటివ్ అనుకోండి, అది అది రైట్ కనిపించిందనుకోండి, పాత్ అది రైట్ అవుతుందా? అదే అదే కదా! కాదు. అవును. సో, ఆల్‌వేస్ మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫిజికల్‌గా, సబ్‌కాన్షియస్‌గా 2 సార్లు అదే మనం ఏం ఆలోచన చేసినా గాని, అది పాజిటివ్‌గా ఉండాలి. హ్మ్. సో, అప్పుడు నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అది రైట్. సో, దానికి నీకు యూనివర్స్ నుంచి సపోర్ట్ చేస్తుంది. ఫ్రమ్ హ్మ్. ఏంజెల్ సైడ్ యూనివర్స్ సపోర్ట్ ఈస్ ఆల్సో దేర్. మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళండి అనేది ఒక పాజిటివ్ సైన్ అన్నమాట. హ్మ్. అలాగే ఎవరైనా సరే ఫినాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటే గనక, హ్మ్. ఖచ్చితంగా ఆ నంబర్ వల్ల మీకు తొందరలోనే డబ్బు వచ్చే రాబోతుంది అవకాశం అనేది ఉంది. కూడా ఒక హ్మ్. సందేశం. ఓకే. అలాగే హుహు. మీ లైఫ్ ఇక్కడి నుంచి మారుతుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఇక్కడి నుంచి పాజిటివ్ పాజిటివ్. హ్మ్. చేంజెస్ వస్తాయి. మీకు ఆహ్, మీ ఇష్ట దేవత హ్మ్. ఆరాధన కావచ్చు, మీరు చేసే ప్రేయర్స్ కావచ్చు, పూజలు హ్మ్. కావచ్చు, ప్రతీదీ కూడా అందాయి. అది ఫుల్‌ఫిల్ కాబట్టి అవుతుంది అనేది. యాహ్! మీరనుకున్నది ఏదైతే ఉందో అది తొందరలోనే జరగబోతుంది హ్మ్. అనేది ఒక సందేశం అన్నమాట. చాలా హుహు. పాజిటివ్. అంటే మీకు యూనివర్స్, ఏంజెల్స్, దేవుడు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మీకు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. మీ లైఫ్ ఇక్కడి నుంచి మారబోతుంది అనే దానికి ఒక హ్మ్. ఒక ఇండికేషన్. యాహ్! హ్మ్. ఓకే. అలాగే ఇప్పుడు ఆల్ సెవెన్స్ ఉంటాయి. ఆల్ సెవెన్స్ ఉన్నప్పుడేంటంటే ఫినాన్షియల్ అబాండెన్స్ అండ్ ప్రాస్పెరిటీ. హ్మ్. అండ్ ఆల్ సెవెన్స్ చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే మీకు 4 ఏళ్లని మీరు లెక్క పెట్టినట్లయితే టోటల్ నంబర్ 1 వస్తుంది. హ్మ్. టోటల్ నంబర్ 1 అంటే ఏంటి? సన్. హుహు. సో, హ్మ్. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది. మీరేదైతే అనుకున్నారో, ఆ స్థాయికి మీరు రీచ్ అవుతున్నారు. మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. ఒక పక్క నుంచి ఏంజెల్స్ అందించాల్సిన సపోర్ట్ అందిస్తారు. ఈ టైంలో ఏ వ్యక్తి నుంచైతే మీరు సహాయం కోరుకుంటున్నారో, ఎవరి హ్మ్. నుంచైతే మీకు హెల్ప్ కావాలో, వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ దొరుకుతుంది. ఫినాన్షియల్ ప్రాస్పెరిటీ కానివ్వండి, అబాండెన్స్ కానివ్వండి, అన్నీ మీకు అందుతాయి అనే దానికి ఒక సంకేతం. హ్మ్. యాస్ వెల్ యాస్ మీ మేనిఫెస్టేషన్ దేనికోసం అయితే చేస్తున్నారు. మీరు రిలేషన్‌షిప్ గురించి హ్మ్. చేస్తున్నారనుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఒక మంచి పర్సన్ వస్తారు. మీ మీ రిలేషన్ అనేది మంచిగా సాగుతుంది. పెళ్లి హ్మ్. వరకు వెళ్తుంది. ఎవరైనా పెళ్లి గురించి మేనిఫెస్టేషన్ చేస్తూ ఫ్రీక్వెంట్‌గా ఇదే నంబర్ కనిపిస్తుందనుకోండి. అది కూడా జరుగుతుంది. అంటే యాహ్! మేనిఫెస్టేషన్ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వేదైతే కోరుకుంటున్నావో అది జరుగుతుంది హ్మ్. అనేదానికి ఒక హ్మ్. సంకేతం. ఆల్ ఎయిట్స్ వచ్చిందనుకోండి. 888 కానివ్వండి, హ్మ్. ఆల్ యాహ్! ఎయిట్స్, 8888 అది కూడా ఫినాన్షియల్ అబాండెన్స్. హ్మ్. మీ లైఫ్‌లో ఇప్పటివరకు డబ్బుల గురించి మీరేదైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో, హ్మ్. అది ఇక్కడితో అయిపోతుంది. మీరేదైతే ఫినాన్షియల్ గ్రోత్ కావాలనుకుంటున్నారో, యాహ్! మంచి హ్మ్. పొజిషన్ హ్మ్. కావాలనుకుంటున్నారో, అది ఖచ్చితంగా వస్తుంది. యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది మీ విష్‌కనేది. హ్మ్. ప్రతి ఒక్క నంబర్‌కి ఒక్కొక్క మీనింగ్, ఒక్కొక్క సందేశం ఉంది. హ్మ్. మనం డిస్క్రిప్షన్‌లో ప్రతీదీ మనం యాహ్! ష్యూర్‌గా. మెన్షన్ చేద్దాము. అలాగే మీరనుకోవచ్చు, మన ఏంజెల్ నంబర్ ఎలా తెలుసుకోవాలి అవును అని కదా! చెప్పి. హ్మ్. ఈ ప్రాసెస్‌లో
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నాకు వచ్చేసి ఆల్ 7s. మ్హూ. ఓకే, మ్. అది నేను అనుకోలేదు. బట్ నేను ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ నెంబర్ నన్ను ఫాలో చేసింది. ఓ నేను మ్. ఎక్కడికి వెళ్ళినా, ఇన్ కేస్ నేను ఎప్పుడైనా షాప్ చేసినప్పుడు మ్. అదే డిజిట్ తో బిల్ అవ్వడం. బిల్లు మ్. ఓకే, అండ్ నాకు ఎక్కువ టీవీలో ఒక కార్ నెంబర్స్ అదే ఎక్కువ కనిపిస్తుంది. టీవీలో కూడా కార్ నెంబర్ అదే ఎక్కువ అదే కనిపించడం, కనిపించడం మ్. బయట కూడా అవే ఎక్కువ కనిపించడం. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 777 చార్లీ ఒక సినిమా ఉంది, తెలుసు వాళ్ళకి. మ్. అలా అన్నమాట. ఏదో ఒక రకంగా ఇప్పటి నుంచి కాదండి, ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి నాకు నాకు ఆ నెంబర్ తో కనెక్షన్ ఉంది. మ్. చెప్తే చాలా మంది ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటారు. మ్. కానీ మీరు ఇది ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి, మీరు ట్రై చేసి చూడండి. Yeah, sure. ఈ రోజే ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంటెన్షనల్ గా అదే చూడదు, ఇంటెన్షన్ అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ఒక సీక్వెన్స్ చాలా రోజుల నుంచి మిమ్మల్ని వెంటాడుతుంది, మీకు ఎక్కడికి వెళ్ళినా ఆ నెంబర్ కనిపిస్తుంది అని అంటే దెర్ ఈస్ ఏ మెసేజ్ ఫర్ యూ. అది మీ ఏంజల్స్ కావచ్చు, యూనివర్స్ కావచ్చు, మీ ఇష్ట దేవి దేవతలు ఎవరైనా సరే మీకు ఒక మెసేజ్ ఇస్తున్నారు అనేది. అప్పటి నుంచి మీకు కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మీ మైండ్ లో ఏం క్వశ్చన్ ఉన్నా సరే, ఒక సొల్యూషన్ కావాలనుకున్నా సరే, ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో రిపీటెడ్ గా మీకు ఎప్పుడైనా కనిపిస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా మీకు ఒక మెసేజ్, ఓకే, లేదా మీకు ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ అని చెప్పి. అయితే ఇందులో ఇప్పుడు ఆల్ 7s అని ఏం లేదండి. అదే నేను అదే 1155 6655 7788 అంటే 4 డిజిట్ ఉండాలి, 4 డిజిట్స్ ఉండాలి. సీక్వెన్స్ Okay. లైన్ లో. ఒకవేళ 0568 అలా కనిపించిన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి ఆలోచిస్తున్నారండి, ఒక బాధలో ఉన్నారు, ఒక నంబర్ వెళ్ళింది, ఇదేనా సందేశం అని అనుకోవచ్చు. సేమ్ నెంబర్ అదే పనిగా మీకు విజిబుల్ అవుతుంది అదే రోజు Okay. అని అనుకోవచ్చు, లేకపోతే అదే నెంబర్ రిపీటెడ్ గానే కనిపించవచ్చు. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరికి చాలా ఆశ్చర్యంగా, అన్ఎక్స్పెక్టెడ్ గా, మీకు తెలియకుండానే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. బట్ ఏదో ఒకసారి కనిపిస్తే కాదు, రిపీటెడ్ గా మనం ఏదో పని కట్టుకుని దాన్ని చూడడం కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి కనిపించాలి, కనిపిస్తూ ఉంటే మనం పనిగట్టుకుని చూడటం. అదే మనం ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఇది ఎక్కడ కనిపిస్తుంది అని వెతుక్కోవడం కాదు. మీ లైఫ్ జర్నీలో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా కనిపిస్తే అది. సో అది మనకేదో సొల్యూషన్, లేకపోతే మనకేదో మెసేజ్ ఇస్తుంది అని ఆలోచించుకోవాలి. అవును, రైట్ అండి. ఏంజల్ నెంబర్స్ గురించి నిజంగానే చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.